అదే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రాబ్లంగా ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ అయితే మొత్తం పొల్యూట్ అయిపోయింది. దానివల్ల రాత్రి స్మెల్ వచ్చుడు, అసలుకు ఆ డస్ట్ వాడు బిల్డింగ్ పైన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. అసలుకు పట్టించుకోవట్లేరు. గ్రామ పంచాయతీ పోయి కంప్లీట్ చేసినాం, అక్కడ లెటర్ గిట్లా పంపించినాం, కానీ ఎవరు దీనికి రెస్పాండ్ లేదు. వాళ్ళు ఇట్లా టాఫీగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న సంబంధిత అధికారులకు ఎవరు తెలియజేశారు, మీరు ఎవరికైనా చెప్పారు? ఇక్కడ గ్రామ పంచాయతీకి అక్కడ మా వాళ్ళు లెటర్ ఇచ్చి వచ్చారు. దాని గురించి ఎవరు పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. కింద మాకైతే చాలా పొల్యూటెడ్, ఆ స్మెల్ అయితే భరించలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే సమస్య. మాకైతే చాలా ప్రాబ్లం ఉంది. దీని గురించి ఎవరన్నా రెస్పాన్స్ అయ్యి పట్టించుకుంటే దీనికి ఒక పరిష్కారం అనేది చూపిస్తే మాకు ఇట్లా నెక్స్ట్ ఏం చేయబోతాం అనుకుంటున్నారు? అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంటాయి? ఏం లేదు, ఇక పై స్థాయి వాళ్ళు తీసుకుపోయి కంప్లీట్ చేయడమే. దానికంటే పై స్థాయి వాళ్ళకు దానికంటే పై స్థాయి వరకు పోయి కంప్లీట్ చేయడమే. రసాయన పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా మరెందరో ప్రజలు కార్మికులు క్షతగాత్రులుగా మారి ఆసుపత్రుల పాలవుతూ తమ జీవితాలను కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఎవరికి పట్టని విషయంగా మారింది. కంపెనీ మేనేజర్ ప్రసాదరావు సార్ తోటి మాట్లాడినా. ప్రసాదరావు సార్ ఏమన్నాడు, రాకుండా చూసుకుంటా అన్నాడు. ఒకసారి మా ఇంటికి కూడా పిలిపించిన, ఆయన వచ్చి వాటర్ కలెక్ట్ చేసుకొని పోయిండు. బోర్ వేస్తే వాటర్లో డస్టే వస్తుంది మనకు. ఫస్ట్ వాటర్ ట్యాంకులు పూరా బ్లాక్ కలర్ అయిపోయినాయి లోపల. అవి ప్రతి నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం కెమికల్ అండర్ గ్రౌండ్ వదిలేస్తున్నాయి ఆయన. వాటర్ మొత్తం బోర్లలోకి వస్తుంది. బోరు యూజ్ చేసి వాటర్ ముఖం కడుకుందామన్నా ఈ క్రాచెస్ వస్తుంది మొత్తం. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ వాటర్ తెప్పించుకోవాలి, ట్యాంకర్లు తెప్పించుకోవాలంటే నేను ఆల్రెడీ ఒకసారి ప్రసాదరావు సార్కు చెప్పిన, ఇక్కడ ఇల్లు కాకముందు నా ఇల్లు కొనాయా సారు, నా ఇల్లు అమ్మేస్తా, మీరు తీసుకోరు, మీరు రెంట్ మన ఇలా జాబ్ చేసేటోళ్ళకు అలా ఇచ్చేయరు అని చెప్పిన. ప్రసాదరావు గంత మాట అంటావా అన్నాడు. నైట్ అయిందంటే బాయిలర్ నుంచి మొత్తం డస్ట్ ఇండ్ల పైన పడుతుంది బ్లాక్ కలర్. అది ఫోటోలు తీసి 2-3 సార్లు పంపించిన ప్రసాదరావు సార్కు. ఆయన ఆ రోజు చెప్పిన రోజే రాదు, తెల్లారి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది ట్యాంకర్ తోటి వాటర్ తెప్పించుకుంటున్నాం. ఈ ట్యాంకర్లు రోజుకు ఒక ట్యాంకర్కు 1500 రూపాయలు. రోజు 1500 పెడితే మేమేం పని చేయాలి? ఇది మాకు ఫస్ట్ కంపెనీ ఇంచెల్లి తీసేయాలి. వెంకట్రావు ఇక్కడ దీని గురించి అసలు ఇక్కడ ప్రాబ్లం లేదంటారు? లేదు, శ్రీరామ్ కంపెనీ తరఫున ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏం ప్రోడక్ట్ ఏంటి తయారవుద్ది? ఏపీఐ బల్క్ డ్రగ్ అంటే ఏంటి? కెమికల్ కంపెనీ. అదే ఉంటుంది కదా ఒక ప్రోడక్ట్, దీనివల్ల ఇది అని చెప్పేసి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో చెప్పండి. లేదు సార్, నాకు తెలియదు, దాని గురించి పూర్తి అవగాహన లేదు, అందుకని అడుగుతున్నా. ఇంటర్మీడియట్ అండి, ఏపీఐ బల్క్ డ్రగ్స్. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ కింద ఉన్న పూర్గా జర్బాలు కానీ ఎప్పుడు చెడిపోదు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. దీని వీడియో మేము సర్క్యులేట్ చేస్తాం, ఓకేనా? రైట్, సరే. లేదని ఎట్లా అంటున్నా నేను, రమ్మని మా బిల్డింగ్ మీద చూపిస్తా, ఈ బిల్డింగ్ మీద చూపిస్తా. ఎవరన్నారు బిల్డింగ్ మీద రాదని? డస్ట్ ఫుల్. నైట్ అయిందంటే ఫుల్ డస్ట్ వస్తుంది, బ్లాక్ కలర్ మొత్తం బాయిలర్ నుంచి లేస్తుంది ఆ పొగ నుంచి. మా ఇంట్లో చూపిస్తుందా ఇప్పుడు? మీ ఇంట్లో లేదా? ఏడ బోర్ కాడు ఉన్న వాటర్ దగ్గర మొత్తం బ్లాక్ కలర్ మొత్తం అయిపోతున్నాయి, మొత్తం బ్లాక్. బీపీ నగర్ పరిశ్రమల కొద్ది రోజుల క్రితం ఒక ల్యాబ్ పరిశ్రమ ప్రమాదంలో జరిగిన దానిని వదిలేసి అనుమతి లేక తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసింది. దీనిపై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాకు వాసన మళ్ళీ అట్లే వస్తుంది, ఇబ్బంది అవుతుంది. అంటే ఈ ఫ్యాక్టరీలతో సమస్య ఉంది. నీరు 2 కలుషితం అయితే మనకు జబ్బులు తెలియకుండా జబ్బులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పెరాలసిస్, కానీ ఎక్కడ పోయినా మరి నడి వయస్కులకు పెరాలసిస్ వస్తుంది, క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి. ఇటువంటి అన్ని కూడా మరి ఇవన్నీ అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, మరి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ వచ్చి చూడాలి కదా. ఎప్పుడైనా వచ్చాడు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్? మరి ఆయన మరి రావాల్సిన అవసరం, మన కలెక్టర్ ఆఫీసులో వారు అల్పడ్డారు, వారు మాట్లాడాల్సిన అవసరం, పిలిచి మాట్లాడాలి. బీపీ నగర్ ఫ్యాక్టరీ విజిట్ చేయాలి. మన దగ్గర ఫ్యాక్టరీలు తెచ్చిపెట్టి ఆ గాలి నీళ్లు, ఈ వాసనలో ఈ గాలి, ఈ కలుషితమైన నీళ్ళతో బతకండి అంటే ఎందుకు? మనకు అవసరం లేదు కదా. బోర్లలో ఏది ఆ కాలుష్యమైన ఫ్యాక్టరీ నీళ్ళు అందులో వదులుతారు, గాలి అట్లనే వదులుతారు. ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే నడవచ్చు, కాకపోతే ఇక్కడ తీసుకుని పోవాలి. ఎందుకంటే ముఖ్యం మనకు పొల్యూషన్ అనేది, కాలుష్య మొత్తం కూడా నివారించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని.
కానీ సంబంధిత శాఖల అధికారులు తమ విధిని సక్రమంగా నిర్వహించడం లేదని బాధితుల నోట వినిపిస్తున్న మాట. చాలా రసాయన పరిశ్రమల నిబంధనలు పాటించకుండా తనిఖీలకు వచ్చిన అధికారులకు లంచాలు ఇస్తున్నాయనే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. చర్యలు తీసుకోవాలని ఉంటుంది కదా, ఏమన్నా మీకు ఒకటి ఉంటుంది ఐడియా ఎలా చేయబోతున్నారు? ఇంకో 10 రోజులు చూస్తాం. 10 రోజుల తర్వాత టెంట్ వేసి ధర్నా స్టార్ట్ చేస్తాం అంతే. ఇక ధర్నా ఇప్పుడు అందరు కాలనీ వాళ్ళందరినీ ఇప్పుడంటే కొంతమంది ఉన్నాము, అందరు ఎక్కడో అక్కడ పోయారు. ఆ రోజు ఒక 10 రోజుల తర్వాత మొత్తం కాలనీ లేడీస్ జెంట్స్ అందరు కలిసి పిల్లలు అందరూ అనే టెంట్ కింద కూర్చుంటారు. ఇక్కడ లేని విపరీతంగా వాసన వస్తాయి. వాటిని అసలు నోట్లో పోసుకుంటే ఆ నోట్లో కూడా కెమికల్ వాసన మాకు అసలు నీళ్ళే పనికిరావు. ఆ నీళ్ళు మొత్తం కెమికల్ అంటే కెమికల్ వాసన, చాలా వాసన ఉన్నాయి. ఏం చేయాలి ఆ నీళ్ళతోటి మేము ఊగినన్నా కడుతున్నాం ఇల్లు ఇక్కడ అని అట్లా అనిపిస్తుంది మాకు ఒకసారి. ఆ కెమికల్ వాసన జర మీరు దయచేసి ఆ కెమికల్ బంద్ చేసి మాకు జర సహాయకారం చేయాలని మేము కోరుతున్నాం.